ఐఎమ్ స్టాపింగ్ కంటెంట్ క్రియేషన్. నేను ఈ 30 days 30 reels ఛాలెంజ్ స్టార్ట్ చేసి 30 days అయిపోయింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ కూడా చేసా, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ మాత్రం రాలేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది సోషల్ మీడియాలో ఏవేవో రీల్స్ చూసినప్పుడు, అరే ఇలాంటి టాపిక్స్కి ఇలాంటి వీడియోస్కి ఇంత రీచ్ వచ్చింది, బట్ నేను చాలా మంచి వీడియోస్ చేస్తున్నా, మంచి కంటెంట్ ఇస్తున్నా, మంచి టాపిక్స్ని చూస్ చేసుకుంటున్నా అండ్ వాల్యూ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, బట్ స్టిల్ నాకెందుకు రీచ్ రావట్లేదా అనిపించింది. సో దాంట్లో నుంచి వచ్చిందే ఈ డెసిషన్. నా కంటెంట్కి రీచ్ రానప్పుడు అసలు నేను కంటెంట్ క్రియేషన్ ఎందుకు చేయాలి? మీ నుండి నాకు సపోర్ట్ రానప్పుడు నేను ఎందుకు ట్రై చేయాలి? అందుకే ఐ డిసైడెడ్ టు స్టాప్ మై కంటెంట్ క్రియేషన్ జర్నీ అని అంటాను అనుకున్నారా? అసలు ఈ కంటెంట్ క్రియేషన్ జర్నీ ఆపే సమస్యే లేదు. నేను ఈ 30 days 30 reels ఛాలెంజ్ స్టార్ట్ చేసిన రోజే చెప్పా, ఈ ఛాలెంజ్ ఫాలోవర్స్ కోసం కాదు, రీచ్ కోసం కాదు, నా కోసం అని. ఈ ఛాలెంజ్ లో నాకు రీచ్ రాకపోవచ్చు, కానీ నాకు డిసిప్లిన్ వచ్చింది, నాకు కన్సిస్టెన్సీ వచ్చింది, కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడడం వచ్చింది, దీని అమ్మ ఇంకా చెయ్యాలరా మనం అనే ఒక మోటివేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు నన్ను దూరం నుంచి చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనిపించవచ్చు, కానీ ఏదో ఒక రోజు దూరం నుండి చూస్తాడు, సాలిడ్ గోడ కనిపిస్తుంది. బుల్డోజర్లు వచ్చినా ఏం చేయలేవు. నన్ను నమ్మి ఫాలో చేసిన మీ అందరికీ చెప్తున్నా, మీరు కాలర్ ఎగరేసుకునేలా నేను కంటెంట్ ఇస్తా, ఇంకా బెటర్గా ఇస్తా, ఇంకా హానెస్ట్గా ఇస్తా, ఇంకా రాగా కూడా ఇస్తా. నేను అమ్మది సింగింగ్, డాన్సింగ్, ఫన్నీ వీడియోస్, ప్రోడక్ట్ రివ్యూ, న్యూస్, ఏదైనా కానివ్వండి, మీకు నచ్చేంత వరకు నేను కంటెంట్ ఇస్తూనే ఉంటా. ఈ 30 daysలో నాకు ఒక విషయం అర్థమైంది, మనం కంట్రోల్ చేయగలిగింది ఒకటే, మన యాక్షన్, మన ఎఫర్ట్స్, మన కన్సిస్టెన్సీ. రిజల్ట్స్ ఏది కూడా మన చేతుల్లో ఉండదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలే సుఖదాచన. మన అధికారం కేవలం కర్మ మీద మాత్రమే ఉంటుంది, మనం చేసే పనులపైన మాత్రమే ఉంటుంది, రిజల్ట్స్ పైన కాదు. అందుకే నా పని నేను చేస్తా, నా కంటెంట్ నేను క్రియేట్ చేస్తా, నా బెస్ట్ ఇవ్వడానికి నేను ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటా. సో మీరు నా జర్నీ చూడాలంటే ఇప్పుడే నన్ను ఫాలో చేసి పెట్టుకోండి. బికాజ్ ఇది 30 days స్టోరీ మాత్రమే కాదు, ఇది 2 years ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ అవ్వబోతుంది. కన్సిస్టెన్సీతో 2 years తర్వాత మళ్ళీ వీడియో గురించి మాట్లాడుకుందాం మనం. అప్పుడు కంపేర్ చేద్దాం, ఈ రోజు నేనెవరు, అప్పుడు నేనెవరు అని. ఏమంటారు? నిన్నే ఫాలో చేసావా, లేదా సక్సెస్ వచ్చాక ఫాలో చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నావా? డెసిషన్ మీదే. కానీ రిమెంబర్, గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. సీ యూ ఇన్ ద జర్నీ.